ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం చేపట్టిన సర్ అవగాహనపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ఓట్లకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఓటరు 2025 ఓటర్ లిస్టు ప్రకారము ఎవరు ఓటరుగా అయితే నమోదై ఉన్నారో ఆ ఓటరు 2002లో కూడా ఓటు వేసి నమోదై ఉండాలి. సో ఈ ప్రాతిపదికన మేమందరము కూడా మొన్న 14th వరకు కూడా అందరినీ కూడా ఎవరైతే 2025లో ఓటర్గా ఉన్నారో వాళ్ళని 2002లో ఓటర్గా గుర్తించి మాకు ఇచ్చినటువంటి ఓటర్ సర్వీస్ పోర్టల్లో మేము సెర్చ్ చేసి అందరినీ మ్యాక్సిమం మేము మ్యాప్ చేశాము. సో వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోజనీ కింద మేము యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్ కింద ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది మేము డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాము. సో ప్రతి ఓటరు కూడా ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీకు 2002లో ఓటర్గా ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క విషయాలను మేము ఇచ్చేటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లో మీరు నమోదు చేసి మాకు సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా ఈ యొక్క పని మీదనే ఉన్నారు. ఇది మేము మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇస్తున్నాం. అంటే ఎక్కడైతే అనామలీస్ అనేటువంటివి వచ్చాయో అనామలీస్ తీసేయడం కోసం మీ దగ్గర నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు చేరుతుంది. కాబట్టి ఈ ఫామ్స్ అందరూ కూడా తీసుకొని మీరు 2002లో ఎక్కడైతే ఓటు వేసి ఉంటారో అది మీకు గుర్తుంటే అక్కడ ఎంటర్ చేయండి. లేదంటే ఓటర్ సర్వీస్ పోర్టల్లో మీకు మీ రిలేటివ్ నేమ్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవి మీకు తెలుసుంటాయి కాబట్టి అవి సెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో కరెక్ట్గా రాసి మీ రిలేటివ్ నేమ్స్ మీ నేము అన్నీ కూడా మీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్తో పాటు రాసి మీ యొక్క బిఎల్ఓకి సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సో అందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ని మీరు సద్వినియోగం చేసుకొని మేము ఇచ్చున్నాం కాబట్టి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా అందరూ అందే విధంగా చూసుకోండి. మీరు తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ని మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మనకి ఈసీఐ పెట్టిన రూల్స్ ప్రకారం ఏంటంటే 2025 ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2002లో కూడా ఓటర్గా నమోదయ్యి ఉండాలి అనేటువంటిది అయితే రూల్ అయితే ఖచ్చితంగా పెట్టారు. సో 2002లో ఎవరైతే 40+ ఉన్నారో వాళ్ళు 2002లో కూడా ఖచ్చితంగా ఓటర్గా నమోదై ఉంటారు. సో వాళ్ళకి ఒకవేళ గుర్తు లేకపోతే మేము పలానా పిఎస్లో ఓటు వేయలేదని గుర్తు లేకపోతే ఎక్కడ ఓటు వేస్తున్నారో అక్కడ నమోదై ఉంటారు. కాబట్టి ఓటర్ సర్వీస్ పోర్టల్లో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి మనకి. అంటే టెక్నికల్గా కొన్ని మనకి ఉన్నాయి అవైలబుల్గా. సో దాని ప్రకారం వీళ్ళు ఓటర్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటే మనకి వాళ్ళ రిలేటివ్ నేమ్ ఏందనేది మనకు కొద్దిగా గుర్తు లేకపోయినా ఆ పిఎస్ నెంబరు సీరియల్ నెంబరు వాళ్ళ ఫాదర్ నేమ్ అన్నీ వచ్చేస్తాయి. దాని ప్రకారం మనకంటే కూడా వాళ్ళే ఎక్కువ ఐడెంటిఫై చేస్తారు. సో అలాగ సెర్చ్ చేసుకొని కూడా ఆ డీటెయిల్స్ మాకు అందించవచ్చు. ఇప్పుడు పిల్లలు ఉంటారు 35 ఇయర్స్ వరకు 35 ఇయర్స్ వాళ్ళది 2002లో ఓటు ఉండదు. సో అలాంటి పిల్లల్ని ఏం చేస్తామంటే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని ఈ పేరెంట్స్కి మ్యాప్ చేసేస్తాం. సో పిల్లల ఓటు తండ్రుల ఓటు ఎక్కడికి పోవప్పుడు మ్యాప్ అయిపోయిందంటే వాళ్ళందరూ ఓట్లు ఉంటాయి. సో ఇలాగ ఓట్లు లేని వాళ్ళని తొలగించాలని కోరారు. సో అందువల్ల మ్యాక్సిమం ఎక్కడైతే ఇప్పుడు మా ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే పర్మనెంట్గా ఉంటున్నారు అంటే వాళ్ళని ఖచ్చితంగా మ్యాప్ చేసి వాళ్ళ ఓటు 2002లో ఎక్కడుందో తెలుసుకొని ఆ డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని మ్యాప్ చేస్తాం. ఆ పిల్లల్ని వెళ్ళి ప్రోజనీ కింద మ్యాప్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఓటు ఎక్కడికి పోదు. దానికి పబ్లిక్ అనేది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించాలి మాకు. సో అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని 2002లో వాళ్ళు ఎక్కడైతే ఓటు వేశారో ఆ డీటెయిల్ని కొద్దిగా గ్యాదర్ చేసుకొని వాళ్ళ కలర్ ఫోటో అనేది మాకు ఆ ఫామ్లో అంటించి మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఓట్ల సవరణ మరియు ఓట్ల సరిదిద్దుకోవడం మరియు తప్పుడు ఓట్లు ఎవరైనా ఉంటే ఆ ఓటుని సవరించుకోవడం లేదా ఆ ఓటుని లింక్ చేసుకోవడం అనే ప్రక్రియ భారతదేశం అంతా కూడా ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజుల నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా పౌరులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీటిల్లో మన 2002 ఓట్ని ప్రామాణికంగా తీసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియని ప్రారంభించింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటు మనకు ఉంది అంటే ఆ ఓటు 2002లో మనకు ఎక్కడ ఉంది ఓటు దాంతో మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది. అంటే దాదాపు మనకు 22-23 సంవత్సరాల క్రితం 2002లో ఉన్న ఓటుతో ఇప్పుడున్న ఓటుని మ్యాప్ చేసుకుంటే ఆ ప్రక్రియ మన ఓటు భద్రంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ మన ఓటు 2002లో లేదు అంటే మనకు అంత వయసు అప్పుడు ఆ వయసు అప్పటికి మనకు ఓటు రాని పక్షంలో మన తల్లిదండ్రుల ఓట్లు అప్పుడు ఉంటాయి.
ఆ తల్లిదండ్రుల ఓట్లని మన ఓటుతో కానీ ప్రొజినీ చేయించుకుంటే మన ఓటు భద్రంగా ఉంటుంది, ఎక్కడా వెళ్ళదు. సో దీనికోసంగా బిఎల్ఓలందరూ బూత్ లెవెల్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది. ఈ బూత్ లెవెల్ ఆఫీసరు ప్రతి ఇంటికి వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకొని వస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చిన క్రమంలో మీరు బిఎల్ఓతో కన్సల్ట్ అయ్యి మీ ఓటు 2002లో ఎక్కడ ఉంది అని చెబితే వాళ్ళు దాన్ని వెతికిపెట్టి దానితో మీకు మ్యాప్ చేస్తారు. 2002లో మీకు ఓటు లేదు అంటే వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే మీ తల్లిదండ్రులు, మీ తల్లి కానీ తండ్రి కానీ 2002లో ఓటర్ లిస్టులో ఎక్కడ ఓటు వాళ్ళ పేరు కానీ చెప్పినట్లయితే బిఎల్ఓ గారు, బూత్ లెవెల్ ఆఫీసర్ గారు 2002లో మీ తల్లి ఓటుని తండ్రి ఓటుని చెక్ చేస్తారు. తండ్రికి ఓటున్నా తల్లికి ఓటున్నా సరే మ్యాప్ చేసుకోవచ్చు. అప్పటికీ లేని పక్షంలో నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళ ఓటుతో కూడా మీకు లింక్ చేసుకునే ప్రక్రియ ఉంది. అప్పుడు మీ 2002లో ఒకవేళ మీ తల్లిదండ్రులకు ఓటు లేకపోతే మీ నానమ్మ ఉంటారు, అమ్మమ్మ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది, వాళ్ళకైతే ఖచ్చితంగా ఓటు ఉండే అవకాశమే ఉంటుంది. సో వాళ్ళ ఓటు ఎక్కడ ఉందని చూసి దాంతో మీ ఓటుని ప్రొజినీ చేస్తారు. సో మీ ఓటు భద్రంగా ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా జరుగుతూ ఉంది. ఎలాంటి అపోహలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ లిస్ట్ అంతా కూడా మంచి సవరణతో ఒక ప్యూరిటీగా వస్తుంది అనమాట. ఫోటో అప్డేషన్స్ కానీ లేదా ఎక్కడైతే తప్పులు ఉన్నాయో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ కూడా చేసుకునే అవకాశం భారత ఎలక్షన్ కమిషన్ అనేటువంటి పౌరులందరికీ కలిగించింది. సో దీంట్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఎలాంటి అపోహలు పోవాల్సిన అవసరం లేదు. జిల్లా యంత్రాంగం అంతా కూడా సర్వసిద్ధంగా ఎవరికి ఓటు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియ కాదు ఇది. అందరికీ ఓటు ఉండాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటు ఉండాలి. ఏమైనా సవరణలు ఉంటే దాన్ని సవరించాలి అనే ఉద్దేశంతో ఏదైనా దొంగ ఓట్లు ఉంటే దాన్ని తీసివేయడమే తప్ప ఉన్న ఓటు పోయే అవకాశం ఇది ఎక్కడా లేదు. దీని గురించి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అప్రమత్తంగా ఉండి మీ ఓటుని భద్రంగా మీ బిఎల్ఓతో కన్సల్ట్ అయ్యి మ్యాప్ చేయించుకుంటే ఈ ప్రక్రియ సజావుగా అయిపోతుంది. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. గతంలో తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో అంతా కూడా ఇది సవ్యంగా జరిగింది. అక్కడ ఎలక్షన్స్ కూడా జరిగాయి. సో ఇక్కడ కూడా సవ్యంగా జరుగుతుంది. సో దీనికి జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేస్తూ ఉంది. బిఎల్ఓలందరూ కష్టపడి చేస్తున్నారు. పౌరులందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా ఆ బిఎల్ఓలతో మీ కన్సర్న్ బిఎల్ఓ మీ సచివాలయ పరిధిలోనే ఉంటారు. వాళ్ళతో కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఈ ప్రక్రియని కంప్లీట్ చేసుకొని మీ ఓటుని భద్రంగా ఉంచుకోవచ్చు. ఓటు అనేది చాలా మన రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏముందిలే ఈ ఓటు పోతే ఏముంది అని వదులుకోకుండా ఓటు ఒక ఆయుధం లాంటిది ఒక పౌరుడికి. సో మీరందరూ కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యి మీ ఓటుని భద్రపరుచుకొని మీ ఓట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే సంబంధిత బిఎల్ఓ ద్వారా చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం చేపట్టిన సర్ అవగాహనపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రజెంట్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అనేది ఒక నెల ప్రకారం జరుగుతుంది. అంటే స్టేజ్ బై స్టేజ్ విడతల్లో 4 months జరుగుతుంది. సెప్టెంబర్ 22 దాకా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే 1 monthలో మేము ప్రతి ఇంటికి తిరిగి ఓటర్కి స్లిప్లు అనేది ఫామ్స్ అనేది ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇస్తాము. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మొత్తం చదువుకొని దాంట్లో ఓటరు తన పేరు ఆల్రెడీ అంతా ప్రింట్ అయి ఉంటుంది. దానికి ఒక ఫోటో తీసుకొని ఫోటో పేస్ట్ చేసి వాళ్ళ తండ్రి పేరు తల్లి పేరు అనేది ఎంటర్ చేసి సైన్ చేసి మాకు బిఎల్ఓస్కి ఇస్తారు. అలా కలెక్ట్ చేసుకున్న బిఎల్ఓ ఫామ్స్ అన్నింటినీ కూడా బిఎల్ఓస్ కన్సర్న్ తీసుకొని వచ్చుకొని మేమేంటంటే ఓటర్ వెబ్సైట్ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో వాళ్ళు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్తో 2002 ఓటుతో ఎవరితో మ్యాచ్ అవుతుంది, వాళ్ళ తండ్రితో తల్లితో వివరాలన్నీ సేకరించి వాళ్ళని మ్యాప్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాప్ చేసి వాటిని యాప్లో అప్లోడ్ చేయడం అనే ప్రక్రియ అనేది చేస్తున్నాము. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఏరియా బూత్ లెవెల్ ఆఫీసర్ని సంప్రదించి మీ ఓటు వివరాలు, మీ ఫొటోసు, మీ బేసిక్ నీడ్స్ అంటే తండ్రి పేరు తల్లి పేరు ఇవన్నీ కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఇది 1 నెల పాటు జరుగుతుంది. జూలై 14th అనేది లాస్ట్ డేటు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడానికి. సో ఈ నెలలో ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవుతుంది. మేము ప్రతి ఇంటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్స్ కొంతమందికి ఇవ్వడం జరిగింది. అలా ప్రతిరోజు ఒక 50 ఫామ్స్ అనేది ఇస్తున్నాము. వాళ్ళ చేత ఫిల్ చేయించుకొని బిఎల్ఏల సహాయంతో ప్రతి పార్టీ బిఎల్ఏస్తో కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఓటర్ వివరాలు సేకరిస్తున్నారు. ఆ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ ఓటు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని అవి కలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకొని యాప్లో అప్లోడింగ్ చేయడం అనేది జరుగుతుంది.
ఓటు తొలగించడం అనేది ప్రక్రియ దాదాపు జరగదు. మనం ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఉండేసి వేరే చోటికి వెళ్ళిపోయారు ఓటరు, అలాంటి ఓటరు సేమ్ చేయొచ్చు. అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆల్రెడీ వెబ్సైట్లో ఇచ్చారు, మీరు ఆన్లైన్లో అయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేస్తే మళ్ళీ వాళ్ళు ఫిజికల్గా ఇవ్వనవసరం లేదు. ఒకసారి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి BLOస్కి కానీ లేదా ఆన్లైన్లో కానీ సబ్మిట్ చేస్తే ఓట్ అనేది పోదు. ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం చేపట్టిన సర్ అవగాహనపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి 3వ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్న సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేస్తూ ప్యూరిఫికేషన్ చేసేది మన నెల్లూరులో స్టార్ట్ అయింది. నెల్లూరు సిటీలో నిన్నటి నుంచి, అంటే ఒక 9 నెలల క్రితం నుంచి ప్రీ SIR వర్క్ అయితే చేస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి ఇంటెన్సివ్గా స్టార్ట్ చేసినాము డోర్ టు డోర్ జనాల దగ్గరికి వెళ్ళడానికి. ఇందులో భాగంగా ఏం జరుగుతుందంటే, మొదట ప్రతి ఇంటిని మేము విజిట్ చేస్తూ BLL సహాయంతో విజిట్ చేస్తాము. విజిట్ చేసి ప్రతి వ్యక్తికి మీకు మీ ఓటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడిన 2 పత్రాలను ఇస్తాము. ఒకటి మీ దగ్గర ఉంచుకొని ఒకటి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మీరు 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం మీ ఓటు ఉంటే అది ఎక్కడుందనే విషయాన్ని, లేదా మీ తల్లిదండ్రులు తాతవారి వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు ఎక్కడుందనే దాంతో మీ దాన్ని అటాచ్ చేసి చెప్తే దాని ప్రకారం డూప్లికేట్ ఓట్లు లేకుండా, లేదా ప్రస్తుతం ఇక్కడ నివసిస్తూ వేరే దగ్గర ఓటు ఉంటే వాటిని ఇక్కడ మార్చుకోవటం, ఇలా డబుల్ ఎంట్రీలు ఉన్న చనిపోయిన వాళ్ళు ఇట్లా వాళ్ళని రిమూవ్ చేస్తూ ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేసి హెల్తీ ఓటర్ లిస్ట్ని రెడీ చేయడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ దయచేసి దీని మీద లేనిపోయిన అపోహలకు వెళ్లకుండా మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయం, మన నెల్లూరు సిటీలో అయితే మొత్తం మీద సచివాలయంలోనే బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు. సో ఎటువంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించి మీ సందేహాలు నివృత్తి చేసుకొస్తే బాగుంటుంది. అదేవిధంగా మేము ఇంటికి వచ్చినప్పుడు మాకు కొంచెం సహకరించి మీ ఓటు హక్కుని పరిరక్షించుకుంటే బాగుంటుందండి. ఓటు తొలగించడం అనేది ఉండదు. ఇది ప్రస్తుతం మీరు ఇంటికి వచ్చినప్పుడు మీకు ఇప్పుడు 2025 ఓటర్ లిస్ట్ ప్రకారం ఉంటుంది. సో దాని ప్రకారం మీది ఉందా లేదా, 2002లో మీరు ఇక్కడ ఉండొచ్చు, లేదా తెలంగాణలో ఉండొచ్చు, లేదా ఇంకో దగ్గర బెంగళూరు కర్ణాటకలో కూడా ఉండొచ్చు. ఆ టైంలో మీరు ఓటు హక్కు అప్పటి నుంచి మీరు ఉంటున్నారా, ఉంటే అక్కడ ఎక్కడుంది, ఇప్పుడు అక్కడ ఒక ఓటు ఉంచుకొని ఇక్కడ ఒక ఓటు ఉంచుకొని ఇట్లా ఉంటాయి. సో అట్లా ఉండకుండా మీకు ఎక్కడైతే మీరు ప్రస్తుత నివాసం ఉంటున్నారో అక్కడ ఓటు ఉంటుంది. ఒకవేళ మీకు డూప్లికేట్ ఓటు ఉన్నట్టయితే అది రిమూవ్ అవుతుంది. అంతేగాని దీంట్లో ఓట్లు తొలగించే విధంగా అయితే ఏమి ఉండదు. ప్యూరిఫికేషన్ అనమాట. మనకి కేసెస్ ఉంటాయి, డెత్ కేసెస్, ఎక్కడ ఉండరు, 2 ఓట్లు ఉంటాయి, ఇట్లాంటివి అయితే తొలగించబడతాయి. కానీ ఉన్న ఓటు హక్కు అయితే ఎక్కడికి పోదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 2002లో మీకు సంబంధించి మీరు అప్పుడు ఓటు ఎన్రోల్ అవ్వలేదు అనుకుంటే మనకి 21 రకాల ప్రూఫ్లు ఇచ్చున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఆ ప్రూఫ్లు ఏదో ఒకటి సబ్మిట్ చేసి మీరు మీ ఓటుని తొలగించుకోకుండా ఉండేదానికి వీలు ఉంటుంది. ఆ ప్రూఫ్లు మీకు మనకి పాస్పోర్ట్ అవ్వచ్చు, బ్యాంక్ పాస్బుక్ అవ్వచ్చు. ఆధార్ అనేది మన నివాసానికి అర్హత కాదు, జస్ట్ అది మన గుర్తింపులా ఉంటుంది. సో ఆధార్ని కన్సిడర్ చేయరు. బ్యాంక్ పాస్బుక్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినవి అవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు. దీంట్లో కూడా మనకి 1975 ముందు పుట్టిన వాళ్ళు అయితే ఒక ప్రూఫ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత 2004 సంబంధించిన వాళ్ళు అయితే తల్లిదండ్రులతో సహా వాళ్ళ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తల్లి లేదా తండ్రిలో ఒకటి. ఈ మోస్ట్ రీసెంట్ వాళ్ళు అయితే తల్లిది, తండ్రిది, వాళ్ళది, ఇలా 3 ప్రూఫ్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రూఫ్లు సబ్మిట్ చేసినా సరే మన ఓటు రిమూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నేను 189 PS BLOని మేము ఇప్పుడు దాకా SIR అనేది ప్రీ SIR చేస్తున్నాము. ఇప్పుడు అసలు మెయిన్ SIRవి చేస్తున్నాము. SIR ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. దీంట్లో ఏంటంటే 2002లో ఇప్పుడున్న 25లో ఓటర్స్ 2002లో ఎక్కడ ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ ఐడెంటిఫై చేసుకుంటాము. ఇప్పుడున్న వాళ్ళకి మ్యాప్ చేస్తాం అనమాట. ఇప్పుడు వాళ్ళు 2002లో లేరనుకోండి, వాళ్ళ పేరెంట్స్తో మ్యాప్ చేసి ప్రజెంట్ 40 బిలో వాళ్ళని కానీ అప్పుడు ఐడెంటిఫై కాని వాళ్ళని కానీ వీళ్ళ పేరెంట్స్తో గ్రాండ్ పేరెంట్స్తో మ్యాప్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటున్నాము. అవంతా కూడా ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకున్నాము. వీటిల్ని ఇప్పుడు ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్గా వాళ్ళకి ఇచ్చి వాటిల్లో రాయించుకుంటున్నాం అనమాట. వాళ్ళకి ఆ ప్రూఫ్స్ అవన్నీ కూడా తీసుకొని దాంతోపాటు వాళ్ళు 2002లో వాళ్ళకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎక్కడున్నారో అవన్నీ డీటెయిల్స్ ప్లస్ ప్రజెంట్ డీటెయిల్స్ మన పిఎస్కి సంబంధించిన వాళ్ళవి సబ్మిట్ చేసి మనము అప్లోడ్ చేసుకుంటుంటాం యాప్లో. దీనివల్ల మనకి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకే దగ్గర రావడం కానీ అన్ని ఓట్స్, నెక్స్ట్ వాళ్ళు డబుల్ ఎంట్రీలు ఉన్నా కానీ లేకపోతే వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానప్పుడు అవి సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పేసి ఈ మెయిన్
పర్పస్ అన్నమాట. అవి చేస్తున్నాము ఇప్పుడు వర్క్ ప్రజెంట్. మా పేరెంట్స్ ఈ 2002లో పలానా పేరు పలానా ఏరియాలో ఓటేశారు అని మనకు చెప్పారనుకోండి, ఆ లిస్ట్లో మనం సెట్ చేసి వాళ్ళ నెంబర్తో మనం మ్యాచ్ చేస్తాం అన్నమాట. వీళ్ళు పలానా వాళ్ళ పిల్లలు, వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు, లేదు పేరెంట్స్ వీళ్ళు అని మ్యాచ్ చేస్తాం. వాళ్ళు బతికుండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 25లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ చేయడం అంతే తప్పించి వాళ్ళు ఉండాల్సిన అనేదే మనకు కాదనమాట. ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం చేపట్టిన సర్ అవగాహనపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కమిషను ఎస్ఐఆర్ సర్ అని ఒక తీసుకొచ్చింది. ఇందులో ఏంటంటే 2025లో ఉన్న ఓటర్స్ని 2002లో ఉన్న వాళ్ళ ఓట్లకి మ్యాప్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఎవరైతే 35 సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరికీ కూడా 2002లో ఓటు ఉంటుంది. వాళ్ళందరినీ కూడా గతంలో ఎక్కడైతే ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారో అవన్నీ కూడా ట్రేస్ చేసి ఇప్పుడు వాళ్ళకి మ్యాప్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా ప్రోజనీ కింద వాళ్ళని కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఓటర్ మ్యాపింగ్ మాత్రమే, ఎటువంటి ఓటర్లు తొలగించే ప్రక్రియ అయితే కాదు. అంటే ఆ ఓటర్ని ప్రక్షాళన చేస్తున్నారు. డూప్లికేట్స్ కానీ చనిపోయిన ఓటర్ని ఇట్లన్నింటిని కూడా తొలగించి తాజాగా ఒక కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నారు. అంతేగాని ఇలాంటిలో ఎటువంటి ఓటర్లను తొలగించే ప్రక్రియ అయితే కాదు. ఇది ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో. జూన్ 15 నుంచి జూలై 14 తేదీ వరకు కూడా ప్రతి బిఎల్ఓ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఓటర్కి 2 ఫామ్స్ ఇస్తారు. అవి ఫామ్స్ ఓటర్లు అందరూ ఫిల్ చేసి మళ్ళీ అది బిఎల్ఓకి చేర్చాలి. మీరు ఆ ఫామ్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏపీఎస్లో ఉంటున్నారు, మీ ఓటు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. గతంలో 2002లో మీ ఓటు ఎక్కడ ఉందో ఆ ఓటు వివరాలన్నీ కూడా అందులో మీరు ఫిల్ చేయాలి. అలాగే మీ లేటెస్ట్ ఫోటో కూడా అంటించి బిఎల్ఓకి మీరు అవి అందజేస్తేనే అవి మళ్ళీ ఆన్లైన్ చేసి మేము అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. మీరు కానీ ఇవి అందరూ చేయకపోతే మీ ఓటు మళ్ళీ ఆ లిస్టులో ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఫిల్ చేయాల్సిందే. ఎస్ఐఆర్ ఫామ్, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా. అందరూ ఎవరైనా అందుబాటులో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా చేయొచ్చు దీన్ని. ఇంకెవరైనా ఎక్కడైనా వేరే స్టేట్లకు వెళ్ళున్నా కానీ వాళ్ళు ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు. www.eci.gov.inలోకి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి మీరు అక్కడి నుంచే మీ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ బిఎల్ఓకి అది వెళ్తుంది, వాళ్ళు వెరిఫై చేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు. నేను 207 బిఎల్ఓగా వర్క్ చేస్తున్నాను. నా పేరు జీవన. ప్రజెంట్ ఎస్ఐఆర్ వర్క్ జరుగుతోంది. ఎస్ఐఆర్ అంటే సెల్ఫ్ ఇంటెన్సివ్ రివిజన్. దీంట్లో ఏం చేస్తామంటే 2025 ఓటర్ లిస్ట్ని 2002 ఓటర్ లిస్ట్తో ఫస్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది. అందులో ఉన్న ఓటర్స్ని 2025లో ఉన్న ఓటర్స్తో మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న 2025 లిస్ట్లో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రోజనీ కింద యాడ్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో మేము ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అందులో గతంలో వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు అనేది మెన్షన్ చేస్తూ ప్రజెంట్ ఏ కాన్స్టిట్యూషన్ ఏ జిల్లాలో ఉన్నారు అనే డీటెయిల్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ప్రజెంట్ తక్కువ ఏజ్ ఉండే వాళ్ళు గతంలో ఓటు లేకుంటే వాళ్ళ పేరెంట్స్ ఓటు డీటెయిల్స్ నమోదు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక కలర్ ఫోటో కూడా దానికి అటాచ్ చేసి మాకు ఇస్తే మేము వాటిని ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి మీ ఓటుని నమోదు చేసుకొని మీ ఓటుని భద్రపరచుకోవాలని ఆశిస్తున్నాను. నా పేరు నల్లమేకల శ్రావణ్ కుమార్. నేను బిఎల్ఓగా 210 పిఎస్లో చేస్తున్నాను. ఈ 210 పిఎస్ ఎన్టీఆర్ నగర్కి సంబంధించిన 11వ వార్డు సరస్వతి నగర్కి కిందకు వస్తుంది. మేము గత నెలంతా ప్రీ ఎస్ఐఆర్ చేసామండి. ప్రీ ఎస్ఐఆర్లో ఓటరు 2002కు ముందు ఎక్కడ ఉన్నారో అవి మ్యాప్ చేసాము. నిన్నటి నుంచి 15వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 14వ తేదీ దాకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎస్ఐఆర్ అని చెప్పి మొదలుపెట్టామండి. దీంట్లో ఏంటంటే మనము బిఎల్ఓతో కలిసి ప్రతి ఒక్కరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు తీసుకున్న లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అటాచ్ చేసి వాళ్ళ యొక్క వివరాలు దాంట్లో నమోదు చేసి మనకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఏవైతే మనకు తిరిగి సబ్మిట్ చేస్తారో వాటిని మాత్రమే మనము డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్లో ఉంచుతాము ఆ ఓట్లని. ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హుడైన ఏ ఒక్కరు ఓటు తొలగించబడరాదు, అలాగే అనర్హుడైన ఏ ఒక్క ఓటు ఉంచరాదు అనే దాంతో ముందుకెళ్తున్నాము. కాబట్టి ప్రజలందరూ బిఎల్ఓకి బిఎల్ఎల్కి సహకరించి
ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే బిఎల్ఓ ద్వారా మీకు అందించబడుతుందో దాన్ని సక్రమంగా ఫిల్ చేసి బిఎల్ఓకి అందించిన ఎడల మీ ఓటు అనేది ఎక్కడికి వెళ్ళదు. దీనిపైన మీకు ఏ సందేహాలు వద్దు, మీ ఓటు అనేది ఎక్కడికి వెళ్ళదు, అట్లనే ఉంటుంది. మనం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎన్యుమరేషన్ ఫామ్ 2 ఇస్తామండి. ఒకటి 2 ఫిల్ చేసి వాళ్ళు ఒకటి తీసుకొని ఒకటి మనకి సబ్మిట్ చేస్తారు. దాంట్లో 2002 ముందు వాళ్ళకి ఓటు ఉన్నట్లయితే ఆ యొక్క వివరాలు దాంట్లో నమోదు చేయాలి. వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అతికిచ్చి కింద వాళ్ళ సంతకము ప్లస్ వాళ్ళ వివరాలు, వాళ్ళ ఓటర్ ఐడి, వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళ మదర్ నేము ప్లస్ ఆధార్ నెంబరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవి ఫిల్ చేసి మనకి ఇస్తే చాలు, సరిపోతుంది.